లవ్ మ్యారేజా అరేంజ్డా? అంటే 2. అంటే ఎలా? 2 అంటే అమ్మ బతికున్నప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చి చేస్తే బాగుండు అని అమ్మ ఒపీనియన్. ఆ! పోను పోను అయితే వాళ్ళమ్మ, మా అమ్మ మంచి ఫ్రెండ్స్. ఓకే. వదిన మరదళ్ళ వరుస అవుతారు. ఓహ్! అయితే ఇద్దరు కలిసి పొలం పనికెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ వాళ్ళది. సో, అమ్మ అనుకునేది నాకొక కొడుకు లేనందుకు, పుట్టుకుంటూ చనిపోయినందుకు, వీళ్ళ అబ్బాయికి ఒకే ఊరు గదా మేడం. నాది తనది ఒకటే విలేజ్. ఓకే. సో, నేను వాళ్ళ అబ్బాయికిచ్చి నా చిన్న కూతురిని పెళ్లి చేస్తే నాకు ఇల్లు నిలబడ్డట్టుంటది. ఒక కొడుకు ఉన్నట్టుంటాడు. నాకు ఆస్తి గూడా ఉంది గదా! అమ్మకుండా ఉంటదని జెప్పేసి అమ్మ ఐడియా ఏషింది. మీరు చిన్నగానే ఉన్నారు. మీ అమ్మగారికి ఏమైంది? మా అమ్మ నేను యాక్చువల్లీ 7థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు తను ఎక్స్‌పైర్ అయిపోయారు. ఓకే. ఓకే. అదేంటో నాకు తెలీదు కానీ బ్లడ్డే మోషన్‌కెళ్లారు. బ్లడ్డే వామిటింగ్ చేసుకున్నారు. ఓకే. తను లాస్ట్ మొమెంట్‌లో ఏం తినలేదు. తినకపోగా చాలా ఉబ్బిపోయారావిడ. ఓకే. ఓకే. ఇక్కడ, అక్కడ చూపించినా గూడా చూపిద్దామన్నా నా దగ్గర మనీ లేవు. కాకపోతే గవర్నమెంట్‌కి తీసుకెళ్ళినా తగ్గదని అన్నారు. తర్వాత అది సో, మీరు బ్లాక్ ఏడో తరగతి ఉన్నప్పుడు మీ అమ్మగారు నీ చనిపోయారు. దగ్గర ఏడో తరగతి చదువుతున్నప్పుడు డబ్బులు ఎందుకు ఉంటాయమ్మా? మీరు ఎంతమంది? మేము నాకో సిస్టరు, నేను. అక్క చెల్లె? అక్క. అక్క వయసు ఎంత అప్పటికి? అక్కది మ్యారేజ్ అయిపోయింది. అక్క ఉంది. నాన్న ఓకే. చనిపోయిన 1 ఇయర్ తర్వాత అక్క మ్యారేజ్ అయింది. ఆవిడకి మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది అప్పటికి? అప్పటికి మ్యారేజ్ అయ్యి 1 ½ ఇయర్ అయితుంది. అయితే సరే అని చెప్పేసి ఇదంతా ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ? ఇదా జస్ట్ 2020 మేడం. 5 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మీ వయసు ఎంత? 25 మేడం. 5 ఇయర్స్ బ్యాక్ 7th క్లాస్ చదువుతున్నావు. 5 ఇయర్స్ బ్యాక్ కాదు మేడం. అక్క పెళ్ళైపోయి నాన్న చనిపోయా? ఆ! ఓకే. నాన్న చనిపోయాక అక్క మ్యారేజ్ అయిపోయింది. అక్కకి ఫస్ట్ డెలివరీ అయ్యేంత వరకు అమ్మ బతికే ఉన్నారు. అమ్మ చనిపోయేటప్పటికి నేను 7th క్లాస్‌లో ఉన్నాను. అట్లా. అయితే అమ్మ అనుకుంది. మీ అమ్మగారు చనిపోయినప్పుడు నీ వయసు ఎంతమ్మా? నా వయసు చాలా చిన్నది సార్. నాకు అప్పటికి గుర్తుకు లేదు. అంటే 12 సంవత్సరాలా? హ్మ్. 12, 13 అంతే కదా 7th అంటే. హ్మ్. అంతేనా? మీ అమ్మగారు ఏ సంవత్సరంలో చనిపోయారు మీ అమ్మగారు? అది నాకు గుర్తుకు లేదు సార్. సుమారుగా అమ్మ ఇప్పుడు 26 ఇది. ఎన్ని ఇయర్స్ అయింది మీ అమ్మగారు చనిపోయి? 10 అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. మీ అక్క పెళ్ళయి కూడా 10 ఏళ్ళు అవుతుందా? ఆమెది పెళ్ళయి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు. ఓకే. చెప్పండి. అయితే అమ్మ అట్లా అనుకున్నది. ఆమె అనుకోని ఆ అబ్బాయి వాళ్ళ తరపున వాళ్ళ మమ్మీ చనిపోయింది. మా మమ్మీ చనిపోయింది. ఒర్రె! చనిపోయిన తర్వాత నేను చాలా చిన్న పిల్లని కదా మేడం. ఇక తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు తీసుకెళ్ళిర్రు. మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు. అయితే పెద్దమ్మ తీసుకెళ్ళింది. హాస్టల్‌లో పెట్టి చదివించారు. ఫస్ట్ మామయ్య వాళ్ళు తీసుకెళ్ళిర్రు. అక్కడ 1 ½ ఇయర్ కూడా నేను లేను. తక్కువే ఉన్నా. కాకపోతే తను నా మీద చాలా ప్రేమ చూపించింది తను. అత్తమ్మ, మామ వాళ్ళు మంచిగా చూసుకున్నారు. కాకపోతే నాకు తెలియలేదు. ఏ అత్తమ్మమ్మ? ఆవిడ అమ్మ చనిపోయింది వాళ్ళ అంటున్నా. తమ్ముడి భార్య. ఆహా. తను తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి మంచిగా చూసుకుంది. కాకపోతే నాకు తెలియలేదు. ఇక ఫ్రెండ్స్ మాటలు పట్టుకొని, వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని తెలియని తనంతోనే నేను హాస్టల్‌లో పోయినా. హాస్టల్‌లో పోయిందనేసి ఆమె కొంచెం బాధపడి నాతో మాట మానేసింది. తర్వాత ఇక హాస్టల్‌లో 10th వరకు చదివాను. కస్తూర్బా హాస్టల్‌లో వెల్దుర్తిలో చదివాను. 10th అయిపోయినాక అక్కకి అప్పుడు చిన్న కొడుకు కడుపులో వస్తున్నాడు. అయితే అక్కతో ప్రెగ్నెంట్. కాంటాక్ట్ ఉండేనమ్మా? హాస్టల్‌లో ఉన్నా కూడా అక్కతో అయితే నీకు మంచి సంబంధాలే ఉన్నాయి. నీకున్న ఒకే వ్యక్తి నీ జీవితంలో మీ అక్క కదా? మా అక్క, మా పెద్దమ్మ, మా మామయ్య ముగ్గురు. అయితే తమ్ముడు ఎక్కడ ఉండేవాడు? హ్మ్? తమ్ముడు ఎక్కడ ఉండేవాడు? తమ్ముడు. తమ్ముడా చెల్లె? ఈవిడ తర్వాత ఎవరో ఉన్నారా? అక్క నాకు ముందు మా అక్క. అక్క నువ్వు ఇంతేనా? మీ ఇద్దరేనా? ఇద్దరమే. ఓకే. అయితే అక్కడ చదువుకున్నాను. చదువు పూర్తయింది. తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 ఇయర్ ఉన్నా. పెద్దమ్మ ఇవవి పని నేర్పిద్దామని చూసింది. అప్పటికే అక్కకు ప్రెగ్నెంట్ ఉన్నాడు చిన్న బాబు. బెడ్ రెస్ట్ ఇచ్చిర్రంట. అక్కకు సహాయంగా ఎళ్ళని చెప్పేసి పంపించింది. ఇక్కడ ఉన్న తర్వాత ఒక బాబు పుట్టి నడుస్తున్నాడు. అప్పుడు నేను వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయి సర్వీసెస్‌లో నేను చేరి పని చేసిన. ఒక 5, 6 నెలలు చేశాననుకుంటా మేడం. అక్కడి నుంచి వచ్చి అక్కోళ్ళ ఇంట్లో ఉన్న ఊర్లోకి ఎళ్ళిన. మా సొంత ఊరికెళ్ళిన. ఎందుకు అటు 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 అలా తిరుగుతున్నావు ఒక దగ్గర లేకుండా? లేదు మేడం. నేను అక్కోళ్ళ ఇంట్లో ఉన్నా. ఉన్న తర్వాత బాబు పుట్టిండు. వాడు నడుస్తున్నాడు. తర్వాత అక్కతో నాకెందుకో గొడవ అయింది. గొడవైతే నన్నన్నావా అనేసి చెప్పి నేను ఎక్కడో జాబ్ చేయడానికి వెళ్ళిపోయావు. నేను వెళ్ళిపోయినా. దాని తర్వాత సొంత ఊరికి వెళ్ళావు. చిన్నప్పుడే ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళతో పడలేదు, హాస్టల్కి వెళ్ళిపోయింది. అక్కకు డెలివరీ కాబట్టి చూడడానికి వెళ్ళింది. అక్కతో పడలేదు, అక్కడ జాబ్కి వెళ్ళిపోయింది. పడింది మేడం. నేను అక్కని బాగా చూసుకున్నా. డెలివరీకి కూడా అన్ని నేను చేసిన దగ్గర ఉన్న ఓకే అమ్మ, పెద్దమ్మ చేసిన వాళ్ళు తర్వాత కూడా ఏదో చేశారు. చిన్న మాట ఇంట్లోంచి వచ్చింది. వెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చింది కదా అని అంటున్నాం అది. ఆ పరిస్థితి అయితే రాలేదు కానీ మాట అనుకొని నేను ఉండపో అని చెప్పేసి కోపం మీద దాన్నే వచ్చేసిన. పరిస్థితి అంటారు. బయటకు వచ్చి ఎక్కడ ఉన్నావు? వచ్చి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్నాను. పని చేశాను. తర్వాత ఇక సెలవు పెట్టి నేనేసి మా అక్కోళ్ళ ఇంటికెళ్ళిన. మా అక్కోళ్ళ ఇంటికెళ్తే మా అమ్మోళ్ళ తరపున వాళ్ళ పాలోళ్ళ అబ్బాయి చనిపోయిండని ఫోన్ వచ్చింది. అయితే నేను వెళ్తా చావుకని చెప్పేసి నేను వెళ్ళిన. అక్కడ ఉన్నా మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నా.
ఉంటే సరే అని చెప్పేసి దినాల వరకు ఉన్నాము. తర్వాత ఈ అబ్బాయి మాట్లాడిండు మా హస్బెండ్. మీ అమ్మ, మా అమ్మ ఆలోచించిర్రు గదా! మరి ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు గదా! నన్ను చేసుకో అని అన్నాడు. నాకు అతని గతం తెలుసు, ఆయన తెలుసు. గతం ఏంటి? ఆయనకు మ్యారేజ్ అయింది ఫస్ట్ నాకన్నా ముందు. ఓకే. ఓహో. మ్యారేజ్ అయింది. అంటే ఆయన చిన్న వయసు, పెద్ద ఏజ్ ఆమెను తెచ్చి ఆళ్ళ అమ్మ పెళ్లి చేసింది తొందరపడి. వాళ్ళ అమ్మ బతుకున్న టైంలో. ఆళ్ళ అమ్మ బతుకున్న టైంలో. ఆమె వెళ్ళిపోయింది. ఇక అతనికి జరిగింది తెలుసు, జరుగుతున్నది తెలుసు కాబట్టి మా అమ్మ కూడా ఆలోచించింది కదా అని నేను అనుకొని సరే చేసుకుంటా అని చెప్పేసి మా వాళ్ళందరికీ చెప్పిన. చెప్తే సరే అన్నారు. వాళ్ళు ఏం ఆలోచించారంటే ఆమెనే చేసుకుంటా అంటుంది కదా చేసుకోండి, మనం సంబంధం చూసినా ఆమెకే నువ్వు చెయ్యాలి, ఎవరి మాట వినవుగా. ఆమె చూసుకున్నా ఆమెకే చెయ్యాలి. పెళ్ళయ్యే టైంకి మీ వయసు ఎంత? పెళ్ళయ్యే టైంకి నీ పెళ్ళి ఎంతకాలం అవుతుంది? పెళ్ళి 2020లో అయింది మేడం. 5 ఏళ్ళు అవుతుంది. అంటే 18 ఇయర్స్ అప్పుడు. అతనికి వయసు ఎంతమ్మా? అతన్ని నాకు తెలియదు సార్. అన్ని ఇదేంటమ్మా, ఏమ్మా అక్కడ జాబ్ చేసావు, ఇక్కడ జాబ్ చేసావు, వయసులు చెప్పమంటే చెప్పట్లేదు, బర్త్ డేట్ తెలియట్లేదు. డేట్లు టైంలు చెప్పట్లేదు, జంపింగ్ చదువుకున్నావు కదా 10th క్లాస్ వరకు. దొంకద్దు అలాగా. ఓకే, మాకు తెలిసిపోతుంది, దొంకద్దు, ఉన్నదిగా చెప్పు. అతని వయసు ఎంత పెళ్ళయ్యే టైంకి? ఇప్పటికే 23, 22 అట్లా ఉండొచ్చు సార్. నీకంటే ఒక 5-6 ఇయర్స్ పెద్దోడా? పెద్దోడే. ఫస్ట్ వైఫ్ ఏమైంది అతనికి? డైవర్స్ అయిపోయినాయా? డైవర్స్ అయిపోయింది. ఓకే. తను ఇంకోళ్ళతో సెట్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకున్నది అని తెలిసిన తర్వాత నేను చేసుకున్నాను అతన్ని. ఇవన్నీ తెలుసు కానీ డేట్లు తెలీదా? నువ్వు మరీ చెప్తావు, చెప్పు. అయితే ఇక చేసుకున్న తర్వాత మంచిగానే ఉన్నాము. ఒక వన్ ఇయర్ దాకా మంచిగానే ఉన్నాము. అయితే నన్ను చేసుకునే కన్నా ముందు ఆయనకి కొంచెం ప్లేస్ ఉండే, అది అమ్మేసి ఆటో కొనుక్కున్నానంట. నన్ను చేసుకున్న తర్వాత ఆయన ఆటో నడిపిస్తున్నాడని మా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. నడిపిస్తున్నాడని నేను అనుకున్నా కానీ ఆయన వాస్తవానికి నడపకపోయేదంట. లాస్ట్కి వస్తే నా కమ్మలు 1 నెలలో పెట్టొచ్చాడు బంగారు షాప్లో. పెళ్ళైన ఎంతకాలం కమ్మ ఇవన్నీ? పెళ్ళైన సంవత్సరంలోనే సార్. సంవత్సరంలోనే. నీ బంగారం, నీ మీద కంటే నీ బంగారం మీద ఎక్కువ కన్నేశాడు. సరే చెప్పమ్మా. పట్టీలు పెట్టొచ్చాడు. అమ్మ వాళ్ళది, అత్త వాళ్ళది తాలిబొట్లు ఉంటాయి కదా సార్, అవి పెట్టొచ్చిండు 1 మంత్లో. ఇక 3 నెలల్లో పెట్టొచ్చాడు సార్, నెలకు ఒక ఐటమ్. నువ్వేంటి జాబ్ చేయడం మానేసావా పెళ్ళైనాక? పెళ్ళైనాక నేను చేయలేదు. అతను ఆట నడిపిస్తుండు కదా, వద్దన్నాడు కదా అని చెప్పేసి నేను ఊరుకున్నాను. అతనికి బంగారం ఇస్తూ ఉన్నావు సమర్పించుకుంటూ. నేను ఇవ్వలేదు సార్, నేను ఇయ్యను, ఇది మా పెద్దమ్మ పెట్టింది, ఇస్తే ఆమె ఊరుకోదు, నన్ను తిడుతుంది అని చెప్పేసి నేను భయపడ్డా, ఇయ్యలేదు. నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, నేను ఊరేసుకుంటాను, పురుగుల మందు తాగుతా, నన్ను బ్లాక్మెయిల్ చేసింది సార్. ఇక నేను ఇచ్చాను. ఏమైనా అలవాట్లు ఉన్నాయి అతనికి? ఉన్నాయి, తాగుతాడు, ఇంకా వేరే అలవాట్లు కూడా ఉన్నాయి. వేరే అంటే మా బాబు చిన్నగా ఉన్నాడు సార్, బాబు పుట్టిండు. డెలివరీ అయిన తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటి కాంచి మా ఇంటికి తీసుకెళ్ళిండు ఆయన. ఈ విషయాలు కొద్దిగా కూడా నువ్వు కనుక్కోలేదమ్మా? నువ్వు కానీ మీ తరపున వాళ్ళు కానీ అసలు ఆ మొదటి భార్య ఏమైంది, ఈ వ్యక్తి చేసుకుంటే కనుక నాకు తర్వాత ఎవరు సపోర్ట్ ఉంటారు, ఇతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, స్థిరంగా ఉద్యోగం చేస్తాడా లేదా, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కొద్దిగా కనుక్కున్నారా మీరు పెళ్లికి ముందు? నేను అడిగాను, ఇతను ఎలాంటి వాడు, మంచోడేనా అని అందరిని అడిగిన. నా భయం నాకు ఉండే సార్, అడిగితే అందరూ మంచోడే అని అన్నారు. ఎందుకంటే నీ పెళ్లికి నువ్వే పెళ్లి పెద్ద, ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా కానీ. సూపర్ తల్లి. మా వాళ్ళు కూడా అడిగారు, ఈ అబ్బాయి ఎలాంటి వాడు అంటే మంచోడని అన్నారు అందరూ. కాబట్టి ఆమె చేసుకుంటుంది కదా అని చెప్పేసి సరే చేస్తామని అలా దినాలకు పోయిన తర్వాత ఎన్ని రోజులకు నువ్వు ఫిక్స్ అయిపోయావు ఆయన్ని పెళ్లి చేసుకుందామని? ఏమైనా గ్యాప్ ఇచ్చావా, ఇమీడియట్ గా పెళ్లి చేసేసుకున్నారా? మీ అమ్మ అనుకుంది కదా, మీ అత్త అనుకుంది కదా అని. ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నావు కలిసిన వెంటనే? మాట్లాడిన తర్వాత ఒక వారం రోజులు అట్లా గ్యాప్ తర్వాత. చాలా ఫాస్ట్, అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్. ఎమర్జెన్సీ మ్యారేజ్. ఇందాక నువ్వు అన్నటువంటి మాట ఏంటంటే కనుక, సరే నీ పెద్దవాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ చేశారని అనొద్దు. సరే ఈ అమ్మాయి నచ్చింది కదా, ఈ అమ్మాయి అనుకుంటుంది కదా అని చెప్పి చేసామని చెప్పి ఒక మాట అన్నాం. అవును, మొత్తం ఈ కథకి అదే సూత్రం చెప్పు. ఇక తర్వాత 3 నెలల్లో 3 పెట్టి వచ్చాడు. తర్వాత అట్లా మేనేజ్ అవుతా ఉంది. ఇక నన్ను అంటున్నాడు, వీళ్ళని డబ్బులు అడుగు, వాళ్ళని డబ్బులు అడుగు. ఇక నేను ఎవరిని అడగలేదు. నేను ఒకటే అడిగిన, నన్ను ఇచ్చి పెళ్లి చేసిరు కానీ నీకేమైనా అగ్రిమెంట్ తీసుకున్నారా, నీ ఇంట్లోకి ఏది లేకపోయినా, నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదన్నా వచ్చినా నేను ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తామని ఏమన్నా రాసుకుర్రా, నీకు పేపరు చూపించు అని అనేసరికి అతనికి కోపం వచ్చి నన్ను కొట్టాడు. కొట్టిన తర్వాత 3 నెలలు పట్టింది అతనికి? లేదు మేడం, నెలకోటి పెట్టిండు, సంవత్సరం లోపు అన్ని పోయి కూర్చున్నాయి బంగారు షాప్లో. తర్వాత ఏమైంది? ఇంకా మళ్ళీ డబ్బులు అడిగితే నేను నో చెప్పిన, ఇయ్యలేదు. ఇయ్యపోయేసరికి అయినా కోపం వచ్చింది. ఇక లాస్ట్కి వస్తే లేనిది ఎలా ఇస్తావు, ఉన్నవన్నీ పట్టుకెళ్ళాడు, లేనిది అడిగాడు, ఇవ్వటానికి ఏం లేదు. మీ అక్క బావలను అడుగు, మీ అన్నయ్యని అడుగు, మీ పెద్దమ్మ వాళ్ళని అడుగంటే నేను అదే చెప్పిన. మా వాళ్ళు ఎట్లా ఇస్తారు నీకు, ఏమైనా రాసుకున్నారు అగ్రిమెంట్ చూపించని నేను అడిగిన. ప్లస్ నా ఇష్టపూర్వకంగా నేను పెళ్లి చేసుకున్నాను, వాళ్ళది బాధ్యత ఎలా ఉంటుంది అని కూడా అని ఉంటావు. ఆయన కూడా చెప్పాడు కదా సార్, నేను మంచిగా చూసుకుంటా, మీ అమ్మ కూడా నాకు ఇచ్చి చెయ్యాలని అనుకుంది. సో 3-4 మంత్స్ నుంచే మీ ఇద్దరికి గొడవ స్టార్ట్ అయిందా?
లేదు మేడం, మంచిగానే ఉన్నాము మేము. అంటే మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని 3 నెలలే వచ్చినాయి, ఆ మిగతా 7 నెలలు ఎలా గడిచింది? మంచిగానే చూసుకున్నాడు మేడం. కాకపోతే ఉన్నంతలో చూసుకున్నాడు, ఓకే. ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా అయ్యింది, తర్వాత ఏంటి? తర్వాత తీసుకెళ్ళిన తర్వాత తను నాకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఆ అమ్మాయి పరిచయము. తనకు కూడా ఈయనకి ఒక అమ్మాయితో మాట్లాడుతుండని నాకు అసలు తెలిసింది. ఆటోనే వేసుకెళ్ళి అమ్మాయిలు ఎలా పరిచయం అయ్యారు? ఆ అమ్మాయిలు తనకు పరిచయం కాలేదు, నాకు పరిచయం. తను హాస్పిటల్కి నేను చెకప్కి వెళ్తాను, తను చెకప్కి వచ్చేది. తను మాట్లాడింది మంచిగా. ఆవిడెందుకు చెకప్కి వచ్చింది? ఆవిడది మండలి ఇదే కదా మేడం, ఇదే హాస్పిటల్కి రావాలి. వాళ్ళ ఏం ఊరు చెకప్ నుంచి. వచ్చింది? ఆవిడ కూడా ప్రెగ్నెంట్? ప్రెగ్నెంట్. ఆవిడ కూడా తను కూడా ప్రెగ్నెంటే. ఓకే. ఓకే. తను కూడా చెకప్కి వచ్చింది, నేను కూడా చెకప్కి వెళ్ళేది. ఇద్దరం మంచిగా మాట్లాడుతుంటాం ఫ్రెండ్స్ లాగా. మా ఇల్లు దగ్గరే కదా అని చెప్పేసి ఆమె కూడా వచ్చింది, నేను కూడా తీసుకెళ్ళిన. తను కూడా మంచిగా చేసేది, నన్ను ఫ్రెండ్లీగా మంచిగా చూసేది. నేను కూడా ఆమెను మంచిగా చూసుకున్నా. కాకపోతే ఈయన ఇట్లా మధ్యలో దూరి ఆమెతో క్లోజ్గా మూవ్ అవుతాడు, ఆమె కూడా నాకు చెప్పకుండా ఈయనతో మాట్లాడతాడని నేను అనుకోలేదు. అలా ఆయన ఏమయ్యాడు? అలా ఆయన గురించి నేను కనుక్కున్నాను. ప్రెగ్నెన్సీ చెకప్కి వెళ్తారు కదా హాస్పిటల్కి, అక్కడ ఒక ఆవిడ కూడా ప్రెగ్నెన్సీతో వచ్చి ఇద్దరు ఆడుకున్నారంట. నువ్వే నెల నేనే నెల, నీకేం తిన బుద్ధి అవుతుంది, నాకేం తిన బుద్ధి అవుతుంది. చెప్పమ్మా, కంగారు పడద్దు, బాగా చెప్తున్నావు, చెప్పు. సో మీరిద్దరు ప్రెగ్నెన్సీగా పరిచయం అయింది, ఆవిడ నచ్చింది ఆ మీకు. చెకప్ దగ్గర హాస్పిటల్ కాడ కానీ ఆమె నీకంటే పరిచయం మీ అయింది. ఆయనకి ఆవిడ ఎక్కువ నచ్చింది, అంతే కదా? ఆ. అతనికి క్లోజ్ అయిపోయింది ఈవిడ. 2 సార్లు 3 సార్లే కదమ్మా, అప్పటికే క్లోజ్ అయ్యారు వాళ్ళిద్దరు? లేదు మేడం, నా కొడుకు కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళకు మాటల కనెక్షన్ ఉన్నది. కాకపోతే నా కొడుకు పుట్టి 3-4 నెలలు అయినాక ఇది బయటపడింది. నేను ఆవిడకి ఎవరు పుట్టారు? ఆవిడకి ఎవరు పుట్టిరో నేను కనుక్కోలేదు మేడం, నాకు తెలీదు. కదమ్మా నీకు. కానీ నేను ఇక కనుక్కోలేదు, ఆమెకు ఫోన్ చేయలేదు, కనుక్కోలేదు, మాట్లాడలేదు. తర్వాత బయటపడింది. నేను కూడా అసలు ఈయనను అనుమానించకపోతుంటే, మా ఆయన మంచోడు కదా అని చెప్పేసి నమ్మి వేసుకున్నా. ఆయన కూడా నన్ను నమ్మిండన్నట్టు నేను కూడా ఊరుకున్నా. తర్వాత ఈయన చుట్టము ఇంటికి ఎవరైనా వస్తే కానీ వచ్చిరా, బాగున్నారా, ఆడ కూర్చున్నారా, నేను వెళ్ళిపోయినా, నా పని నేను చేసుకున్నానా అని అన్నట్టు ఉండే ఆయన. ఈయన ఏం చేస్తుండు, ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళినా, చికెన్ తెచ్చినా, వండినా, ఆడబెట్టినా, నీకోసం 10 సార్లు వేరే వాళ్ళ వ్యక్తులతో చెప్పి పంపించినా కూడా నువ్వు ఇంటికి వస్తలేవు. కాబట్టి ఏం జరుగుతుందని చెప్పేసి నాకు ఒక్కసారి డౌట్ వచ్చింది. ఇంటికి వచ్చింది, ఇటు పెట్టి అటు పెట్టి సాయంత్రం 6కి ఇంట్లోకి కదమ్మా, చికెన్ తెస్తానని చెప్పి అటు నుంచి అట్టే వెళ్ళిపోతాడా? కూరగాయలు తెస్తానని అటు నుంచి అట్టే నేను వెళ్ళిపోతాడా? వెళ్ళాను సార్, ఆ రోజు నేను వెళ్ళాను మార్కెట్. మీరు వెళ్ళారు, అతను ఎక్కడున్నాడు? అతను ఇంటి దగ్గర ఉన్నాడు, బాబు దగ్గర ఉంటానే ఉన్నాడు. రైట్. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు సర్చ్ ఆపరేషన్ కి? మార్కెట్ కి. కాదు సార్, ఇప్పుడు కూర తెచ్చి వండే టైంకి అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడు. ఫోనులు నేను వచ్చి బాబు దగ్గరికి నేను వచ్చింది చూసి, వచ్చినావు కదా నేను వెళ్తున్నాను, నా ఫోన్ పట్టుకొని ఆయన వెళ్ళిపోయేవాడు. నీ ఫోన్ పట్టుకుని? నా ఫోన్ వంట పట్టుకొని. చేస్తున్నా వచ్చేవాడు కాదు, తినడానికి రమ్మన్నా వచ్చేవాడు కాదు. తర్వాత నన్ను ఒక రోజు అడిగిండు, కవిత నీ ఫోన్లో రికార్డ్ అవుతాయా అని అడిగిండు. అడిగితే నాకు రికార్డ్ అవుతాయని నాకు తెలుసు, కానీ నేను ఆయనకు చెప్పలేదు. రికార్డ్ అవ్వవు, ఏం మాట్లాడినా రికార్డ్ అవ్వవు. ఫోన్ లేదా? లేదు అప్పటికి, ఏం మాట్లాడినా రికార్డ్ అవ్వవు అని చెప్పిన. సరే అని చెప్పేసి పట్టుకెళ్ళిండు. 6 గంటలకు పోయిండు ఇంట్లోకి మనిషి. నేను వెజిటేబుల్ తెచ్చినా, అవి సదిరినా, మళ్ళీ చికెన్ వండినా, ఆడబెట్టినా, నేను వండినా, అక్కడ పెట్టిన. ఆయన కోసం చూసి నాకు యాస్ట్ వచ్చింది మేడం. వేరే వాళ్ళతో కూడా పంపించిన చెప్పి. అయ్యో చెప్పంగా వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన తినేసి నెమ్మదిగా పడుకున్నాడు. తిన్న తర్వాత నేను బయటకు వచ్చి ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి సరదాగా ఓపెన్ చేసిన. మా ఫ్రెండే కదా, మా ఆయనే కదా అని చెప్పేసి ఏం మాట్లాడుతుర్రు అని విననీకి ఓపెన్ చేసిన. నేను ఫస్ట్దే విన్నా, ఏది కూడా వినలే. షాక్ అయిపోయావా? నేను షాక్ అయినా, నాకు ఏడుపు వచ్చేసింది. ఏం చేయాలి మేడం, ఏటో అర్థం కాలేదు. తర్వాత విని ఆమె అందులో ఏం వినబడుతున్నాయంటే, రికార్డ్ అయ్యింది కవితకు కనుక తెలిసింది అనుకో ఆమె ఊరుకోదు అని ఆమె అంటుంది. రికార్డ్ కావంటేనే నేను అడిగినా అని ఈయన అంటుండు. 2000 కావాలి ఇస్తావా అని ఆమె అంటుంది. అన్ని పైసలు ఏం చేసుకుంటావా అని ఈయన అంటుండు. లేదు నాకు కావాలని ఆమె అంటుంది. లాస్ట్కి వస్తే ఆయన దొరికిపోయాడు. నేను చెప్పిన దొరికిపోయేటట్టు ఏమొచ్చింది? డబ్బులు టాపిక్ కాకుండా వేరే ఏముంది అందులో? నేను మొన్న వచ్చిన ఊరికి అని ఈయన అంటుండు. నువ్వు వస్తే ఉన్నావు కదా, మా అత్తమ్మ కూడా అందరు ఇంట్లోనే ఉన్నారని ఆమె అంటుంది. కదమ్మా, ఫైనల్ గా వాళ్ళిద్దరు ఒకరికొకరు ఏమవుతారు అనేది ఉందా రికార్డింగ్ లో? ఏ విధమైనటువంటి సంబంధం? నువ్వు ఎంత మంచిగా ఉంటావే, నువ్వు కవిత కన్నా బాగుంటావు, నువ్వంటే నాకు నచ్చినావు అన్నది ఈ మాటలన్నీ నేను విన్నా సార్. రొమాన్స్ అయితే నడిచింది, అది చెప్పు. ఇది చూసి నాకు బాగా కోపం వచ్చింది. ఇక ఫోన్ అవన్నీ ఆపేసి నేను దగ్గరకు పోయి, పెళ్ళైన 1.5 year లో 1 year 3-4 సంవత్సరాల క్రితం స్టోరీ నువ్వు చెప్తున్నది. ఓకేనా? తర్వాత ఇక నేను దగ్గరికి వెళ్ళేసి ఆయన పడుకున్నాడు మేడం. నాకేమో మస్తు ఏడుపు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాక ఆయన దానిన తన్నేవా, గొంతు పిసికేసావా? ఏమనలేదు మేడం, తన్నేసావు గట్టిగా. సూపర్ తల్లి. 4 ఏళ్ల క్రితం ఆ ట్రెండ్ లేదు, ఈ మధ్య స్టార్ట్ అయింది, నువ్వు అప్పుడే మేలుకున్నావు. ఆయన కాలు చాపి ఇట్లా పడుకున్నాడు, తన్ని నాకు కోపం వచ్చి. అమ్మాయి ఎక్కడ భరించలేదు. చెప్పండి.
అయితే ఆయన కాలు చెప్పి పడుకుంటే నేను టచ్ చేసినట్టు తన్నిన. ఏమైంది నీకని నాకు గట్టిగా అరిచిండు. ఏంటిది ఏం మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ అని నేను ఆమెను ఎంత నమ్మినానో నిన్ను అంతకు మించి నమ్మినా, నువ్వేంది ఇట్లా చేస్తున్నావు? రికార్డ్ నేనేమో అవ్వదు కదా అని చెప్పి నువ్వే చెప్పినావు, నిన్ను కొట్టలేదా అతను? సార్? రికార్డ్ అవ్వదు అని చెప్పి నువ్వే చెప్పావు కదా, నిన్ను నేను కొట్టలేదా? ఇంకా అతనికి చెప్పలే రికార్డు ఇది అయింది, నేను నీకు అబద్ధం చెప్పినా అని నేను చెప్పలే. కాకపోతే ఆమెనే చెప్పింది నాకు ఫోన్ చేసి అని చెప్పిన ఈయనకి. అట్లా చేసిందా, నన్ను నమ్మించింది, నీకు చెప్పిందా అని చెప్పేసి ఆమె మీద సీరియస్ అయిపోయింది ఆయన. చెప్పలేను ఆయనకు నేను. ఆ అమ్మాయికి ఫోన్ చేసి తిట్టావా నువ్వు? తిట్టాను. వెరీ గుడ్ అమ్మా. తిట్టాను. బుద్ధుందా నీకనంటే, ఇప్పుడు నేను కాబట్టి నన్ను ఇట్లా దొరికిపోయినా కాబట్టి ఇట్లా అంటున్నావు. నేను కాక ఇంకెంతమంది ఉన్నారో కనుక్కో. మీ ఆయన బుద్ధి వంకర పెట్టుకొని నా మీద పడి ఏడుస్తావేందని ఆమె నన్ను రివర్స్ చేసుకుంది ఈ మేడం. అమ్మాయి అనేది నీకు తెలిసిపోయిందమ్మా? ఎవరు హాస్పిటల్లో కలిసిన అమ్మాయి ఆ నీకు అర్థమైపోయిందా? ఆ అమ్మాయి అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈమెనే నాతో ఫ్రెండ్షిప్ చేసి నన్ను అడ్మిట్ అయిపోయింది. మీ ఆయనకి నేను ఒక్కదాన్ని ఇంకా 3 మంది ఉన్నారా అంది. ఇంకా చాలా మంది ఉంటారు, నువ్వు నన్ను బట్టే అంటున్నావు, నేను లేకపోయినా ఆమె అయినా పోయి ఇంకో ఆమెనైనా తగులుకుంటాడు అని అన్నది. అన్న తర్వాత ఇక గొడవ ఎంత అయింది. తర్వాత 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి నాకు ఇక పట్టలేను, నేను ఇంత నమ్మినా నన్ను మోసం చేసినావు అని చెప్పేసి మా వాళ్ళందరికీ చెప్పిన. ఆ నమ్మక ద్రోహం తట్టుకోలేకపోయావు. మా వాళ్ళందరికీ చెప్పిన, మా పెద్దమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి అందరికీ చెప్పిన. వాళ్ళు వచ్చిర్రు. మా అన్నలు కూడా నన్ను తిట్టిరు. ఎందుకు నువ్వు మయ్యి చాలా మంచోడు, ఆయన చదువుకోలేడు, ఆయన అమాయకుడు, ఏం మాట్లాడుతున్నావు, ఆయనకు అట్లా చేసి ఉండడు, నువ్వే అబద్ధం చెప్తున్నావు అని నన్ను తిట్టిరు. అందరూ అతనికే సపోర్ట్ చేశారు. చేసి తిట్టిరు. తర్వాత నేను రికార్డింగ్స్ వినిపించిన. అప్పుడు వినిపిస్తే మా అన్నయ్య తిట్టిండు. బుద్ధి ఉందా, ఎవరైనా వస్తే ఎట్లా వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు చూడడానికి 4 చైర్లు కొనుక్కోవాలి, ఇది తీసుకోవాలి, గది తీసుకోవాలి అన్నది లేదు. కానీ ఈ బుద్ధి ఏందా నీకు? నేను నమ్మి ఆమె నీ గురించి చెప్పి చేసుకుంది. ఇంకా మేము కూడా ఆలోచించకుండా నీకు ఇచ్చి చేసినాం, ఏం మనిషి నువ్వు అని చెప్పేసి మా అన్న గట్టిగానే బెదిరించిండు. బెదిరించి తీసుకుపోయినాక మా అన్న తీసుకెళ్ళిపోయిండు. ఇంకా వద్దు, మా చెల్లి ఏడుస్తుంది, మేము తీసుకుపోతాం. దూరంగా ఉంటున్నారా తల్లి? మళ్ళీ కలిసారా మీరు? లేదు మేడం, అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళిండు. అట్లా 10 రోజులు అట్లా ఉన్నాక ఈయన వచ్చి మళ్ళీ ఇక తీసుకెళ్తా బావా, తప్పైంది, ఇంకెప్పుడు అలాంటి. ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీ ఇద్దరు? అలా అనుకుంటూ మంచిగానే కలిసి ఉన్నాం మేడం. 1 సంవత్సరం దాకా కలిసి ఉన్నాం. ఇప్పుడు విడిపోయి ఎంతకాలం అవుతుంది మీ ఇద్దరు? విడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. విడిపోయేటంత పరిస్థితి ఏమొచ్చింది? ఆయన పని చేయడు మేడం, పని చేయడు. ఇంకా నేను ఇంత ఉండలేను అనే పరిస్థితి ఏం చెప్పు? అప్పుడు ఎప్పుడు బయటకు వచ్చావు చెప్పు? ఆ పరిస్థితి ఏం చెప్పు? ఆయన ఇంటి రెంట్ కట్టాడు, నన్ను ఉండనియ్యడు, పదే లొల్లిలు పెట్టుకుంటాడు, పని చెయ్యడు. ఇల్లు ఎలా గడిచేది? ఇల్లు ఎలా గడిచేదంటే మా అక్క ప్రతి నెల నాకు ఒక 1000-1500 అట్లా ఇచ్చేది. నీకు బాబు ఒక్కడేనమ్మా? ఒక్కడే సార్, ఒకడే బాబు. అట్లా ఇచ్చేది. అట్లా నేను నా దగ్గర పెట్టుకుంటుంటే. సొంత ఇల్లు ఉండే మేడం, ఆయన అమ్ముకున్నాడు. అమ్ముకుని ఆటో కొన్నాడు కదా? ఆటో కొనుక్కున్నాడు. ఆటో అన్నా చేస్తున్నాడు, ఆటో కూడా చేయట్లేదు. ఆటో లేదు మేడం, అది కూడా తీసేశాడు. సో నువ్వు రావడానికి కారణం ఏంటంటే పని చేయడు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు. మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కావాలంటాడు. మళ్ళీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుంటాడు. బీరువా అమ్ముకుంటాడు, ఆయన బియ్యం అమ్ముకుంటాడు, గ్యాస్ అమ్ముకుంటాడు, గ్యాస్ పొయ్యి అమ్ముకుంటాడు. 4 ముందు నన్ను ఇజ్జత్ మొత్తం తీసేసింది సార్. ఏ రకంగా? నీ ఇజ్జత్ ఎట్టా పోయింది తల్లి? నేను అందరికీ చెప్పి చేసుకున్నా కదా మేడం, నేను ఇతను కలిసి ఉంటాను, మంచిగా ఉంటాను అని చెప్పేసి అందరు నన్ను తిట్టారు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏదైనా పని చేయొచ్చు. నువ్వు ఆల్రెడీ ఫస్ట్ నుంచి కష్టజీవి కదా, ఏదైనా పని చేస్తే కొంచెం అటు ఇటుగా కవర్ అయ్యేదిగా. పోనీ అలా ఎందుకు చేద్దామంటే నాకు వెనుక ముందు అమ్మ లేదు, అత్తమ్మ లేదు, ఉన్నది ఈయనొక్కడు. ఈయన నమ్ముకొని నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది, బాబు చిన్నగా ఉండి. మీ ఆయన పారిపోతాడేమో నీ భయం? పారిపోవడం కాదు, ఆయన పోడు, ఎవరు లేరు. నేను పనికి వెళ్తే బాబుని చూసుకోవడానికి ఎవరు లేరు అంటే అక్క వచ్చింది. ఆయన అసలు అన్ని బట్టలు ఆయనతో గొడవపడి నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళావు? నేను బయటికి వెళ్ళలేదు, మా అక్క వచ్చింది. నేను బయటికి వెళ్దామంటే ఆయన రానియడు, ఆయన ఇంకా అడ్డం వస్తాడు. వద్దు, తప్పైంది, నీకు విడిపోయారన్నారు కదమ్మా. గొడవ పడ్డాం మేడం. తర్వాత నేను వస్తా అని బయలుదేరితే ఆయన రానివ్వడు. వాళ్ళ అక్క వచ్చి తీసుకెళ్ళింది. మా అక్క వచ్చింది ఫోన్ చేసి. ఏనా భార్య కావాలనే అనుకుంటున్నాడు, ఈవిడ ఉండలేకపోయింది ఆ పరిస్థితులకి, తట్టుకోలేక వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే వాళ్ళ అక్క తోడొచ్చింది, బయటకు వచ్చేసింది. వచ్చినాక ఏదైనా పని చేసుకొని బతుకుతున్నావు ఇప్పుడు పిల్లాడిని చూసుకుంటూ? అమ్మ ఇప్పుడు బాబుని పెట్టుకుని పని చేసుకునే ఆ వాతావరణం బాగుందా, లేదంటే భర్త అనేటటువంటి ఒక వ్యక్తి పక్కన పెట్టుకుని అమ్ముకున్నాడు, కష్టం ఏదో కిందో మీదో పడి ఏదో చేస్తున్నాడు, అతను పక్కన ఉన్నప్పుడు పరిస్థితి బాగుంది కదా? ఎందుకంటే ఎప్పుడు కూడా అతను నీ పక్కన ఉన్నప్పుడు నీ ప్రాణహాని లేదు, నిన్ను కొట్టడం తిట్టడం ఇలాంటివి ఏం చేయలేగా? ఎందుకు చేయలేదు సార్? చేశాడు. ఎన్నిసార్లు చేశాడమ్మా? తాగొచ్చి చేశాడా? 2-3 సార్లు కొట్టాడు. సరే ఏమంటే మాటకు ముందు మా వాళ్ళని తిడతాడు, మా పెద్దమ్మని కానీ మా అక్కని కానీ మా వాళ్ళని తిడతాడు. మా వాళ్ళని నువ్వు ఎందుకు తిడతావు, వాళ్ళు డబ్బులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, అది ఇది అని చెప్పేసి ఎందుకు తిడతావు అని నేను గట్టిగా ఇప్పుడు వచ్చేసి 2 years అవుతుంది. ఏమైనా కేసులు ఫైల్ చేసావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేడం నేను అక్కడికి రావడానికి ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. పోలీస్ స్టేషన్లో చెప్తే సార్ అన్నారు
అమ్మ లేదమ్మా వెళ్ళి పెద్ద మనుషులతో మాట్లాడుకోండి, ఇది చిన్న విషయమే కదా అని చెప్పి పంపించేశారు. అట్లా 2-3 టైమ్స్ వెళ్ళాను. ఆ గొడవ ఆగలేదు అంతటితో. డబ్బుల కోసం కాకపోతే నన్ను కొట్టడంతో కాకపోతే ఇవి కావాలి అవి కావాలనేతోని గొడవ పెద్దదే అయ్యింది. తర్వాత ఇక మా అక్క వచ్చేసి, సార్ మరి ఇక ఉండలేదామె, ఆయన నడుపుతలేడు, ఉన్న ఆటోలు అమ్ముకున్నాడు, అన్నీ కుదబెట్టేసినాడు అది అని చెప్పేసి మా అక్క మాట్లాడింది. తర్వాత కళ్యాణ లక్ష్మికి కూడా అప్లై చేశాను మేడం, వచ్చింది. వస్తే మాది ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంది కదా, అది దానికి మేము పెన్షన్ వేసినాం. మా పెద్దమ్మ అన్నది బంగారం చేయించుకుందాం అన్నది, కానీ నాకు చేయించి పెడతానన్నది. ఓ చిన్న స్థలం కొనుక్కున్నావా? లేదు, అది అమ్మ వాళ్ళదే. అమ్మ నాన్న ఉన్నప్పటి నుంచి అది ఉంది మా ఇంటి దగ్గర. అయితే అక్కడ పెన్షన్ వైర్ వేసినాం మేడం, రావడానికి పోవడానికి వీలు కాకుండా. ఫెన్సింగ్ వైర్ వేసుకున్నావా ఉమ్, స్థలం పోకుండా? ఉమ్. ఓకే. బార్డర్ వేసాం మేడం. నాకు అక్కకు పొత్తని అక్క తరపున 40,000 కూడా నేనే పెట్టిన, నా తరపున 40,000 కలిపి 80,000 అయినాయి. మళ్ళీ దానికి పనోళ్ళకి దానికి దీనికి మొత్తం 20,000 అయిపోయినాయి మేడం. సో అట్లా పెట్టేసినాం. అది ఎంత వాల్యూ చేస్తుంది? ఎంత స్థలం అది? మేడం అది ఎంత వాల్యూ చేస్తుందో నాకు తెలీదు, కాకపోతే 4 గుంటలకు ఎక్కువనే ఉంటుంది. కానమ్మా నేను ఊరికి తెలియక అడుగుతున్నాను. అంత హడావుడిగా దానికి ఫెన్సింగ్ చేయవలసిన అవసరం ఏంటి? అదేదో ఇంకో విధంగా దాచిపెట్టుకుంటే బాగుండేది కదా ఇప్పుడు. కరెక్టే సార్. అంటే ఇది ప్లేస్ సార్, ఇటు రోడ్డు ఉంది, ఇటు రోడ్డు ఉంది. ఈ ఇంటి వెనక వాళ్ళు ఇంట్లోంచే వెహికల్స్ తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా. కాదు నాన్న, మీ అక్క ఆవిడకి కూడా షేర్ ఉంది కదా, వాళ్ళు అంత 40,000 పెట్టుకోలేని పొజిషన్ లో ఉన్నారు. లేదు వాళ్ళు పెడతారు, కాకపోతే వాళ్ళ చిన్న బాబుకి హెల్త్ ఇష్యూ ఉండి వాళ్ళే అప్పు చేసి బాబుకి చూయించుకున్నారు. వాళ్ళంతా పెట్టమంటే ఇంకో చోట కొనుక్కోవచ్చు కదా, అంత టెన్షన్ గా ఉంటే. ఎవరి షేర్ వాళ్ళకి అయిపోతుందిగా. అది ఇప్పుడైతే రాను రిజిస్ట్రేషన్ అయింది మేడం. నాది నా పేరు మీద మా బావ చేసేసారు, మా అక్క పేరు మీద మా బావ చేసేసారు. ఎవరిది వాళ్ళకు ఉంది, ఇప్పుడు గొడవ లేదు. కాకపోతే అప్పుడు తను చెప్పింది ఏంటంటే, నా వంతు కూడా నువ్వు పెట్టు, నేను తర్వాత నీకు ఇచ్చేస్తానని తను చెప్పింది. సో నేను తక్క నేను చూసుకుంది అన్ని చేసింది కాబట్టి పెట్టావు, అయిపోయింది. ఇక తర్వాత ఈయన గొడవ, నాకు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, నన్ను చేసుకున్నావు కాబట్టి నీకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, నాకు ఇవ్వలేదు, నేను ఆటో కొనుక్కుంటుంటే. ఈడెక్కడ పంచాయతీ అని మా పెద్దమ్మ మాట్లాడింది, నీకెందుకు ఇస్తారు, ఆటో కొంటాను 6 సంవత్సరాలు అయింది. కొన్నాడా ఎప్పుడైనా? 2 ఆటోలు అయిపోయినాయి కదా సార్. నా పెళ్లికి ముందు ఒకటి తీసుకున్నాడు, ఆయన సొంత ప్లేస్ అమ్మి. అది సొంతం. నీ డబ్బులతో ఎన్ని ఆటోలు కొన్నాడు? ఒకటి కొన్నాడా? ఆ బంగారం తాకట్టు పెట్టి. డబ్బులతో కాదు, మా బాబు పుట్టినాక ఇల్లు అమ్ముకున్నాడు, ఆయన ఇల్లు అమ్ముకున్నాడు సొంతంగా. అది రెండో ఆటో. ఏమవుతున్నాయి ఆటోలు వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వచ్చి ఆయనకి మంచిగానే డబ్బులు వస్తాయి, కానీ అది ఆపడు. అది తాగడము, తినడము, ఫ్రెండ్స్ కి పెట్టడము, ఇట్లా. ఆటో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాడంట సార్, బస్ స్టాప్ లో పెడతాడు. వేరే అతనిది ఆటో ఫిల్ చేస్తారు. ఆ ఆటో ఫిల్ చేసిన ఆటో మెదక్కి తీసుకెళ్ళి మందుల్ని లేబర్ని ఖాళీ చేసి మంచిగా ఏదో ఒక దుకాణంలో పోయి కూర్చొని తాగేసి తినేసి ఇంటికి వస్తారంట. వచ్చినాక మళ్ళీ మా ఆటో బస్ స్టాప్ లో పెట్టిన ఆటో తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడతాడు. సరే తల్లి, ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు నువ్వు? ఇక్కడ ఏం కావాలి నీకు? అతనితోనే నేను ఉండలేను మేడం. ఆల్రెడీ బయటకు వచ్చేసావుగా, ఇంకేంటి? వచ్చేసాను. ఆయన అంటాడు నాకు ఆమె కావాలంటాడు తప్ప ఆయన ఏం మంచిగా చూసుకోడు. సరే, నిన్ను ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లే రైట్స్ అయితే అతనికి లేవు. భయం ఎందుకు పడుతున్నావు? నీ పని నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు, నీ ఇంటి దగ్గర. మా ఇంట్లోనే ఉంటున్నాడు మేడం. ఇప్పుడు నేను ఎక్కడైతే పెన్షన్ వేసినా అని చెప్పినానో అక్కడనే ఉంటున్నాడు ఆయన. ఏం వేసుకున్నాడు అందులో? ఏమి వేసుకోలేడు. మా అక్క ఆయనను వద్దు నువ్వు వీడు ఉండకు, చుట్టూతో ఓపెన్ ప్లేస్ ఉంది, బాగా గడ్డి ఉంది, పాములు తిరిగే అవకాశం ఉంది, మళ్ళీ నీ మంచి కోరు చెప్తున్నాం అనుకో, నువ్వు ఎట్లా అన్నా అనుకో అని చెప్పేసి అతను బట్టల బ్యాగ్ అవి తీసి బయట పెట్టేసి గేట్కి లాక్ వేసుకొని మా అక్క వచ్చిందంట. మా అక్క బస్ ఎక్కింది వినేసి ఆయన గేట్ తాళం బద్దలు కొట్టి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన అందులోనే ఆ స్థలంలో ఏముందమ్మా? ఇల్లు ఉందా, పాక్ ఉందా? ఇల్లు ఉంది. అందులో కూర్చున్నాడమ్మా, అందులోనే ఉంటున్నాడు. బయట తినేసి తాగేసి రావడం, అందులో పడుకోవడం. ఏది 2 years నుంచి ఆయన అక్కడ ఉంటున్నాడు, అక్కడే నువ్వు ఇక్కడ వేరే చోట ఉండి నువ్వు జాబ్ చేసుకుంటావు. నా పని నేను చేసుకుంటాను. అలా నీ ప్లేస్ ఆక్యుపై చేసుకుంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి, ఆయన వెకేట్ చేయించండి అని? నీ ఇంట్లో ఉండే రైట్. మా వల్ల కాదమ్మా, వాడు వినాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిరు మేడం. ఊరు పెద్ద మనుషుల వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిరు. సో దీన్ని బట్టి ఆ అబ్బాయి మిస్టేక్ ఏమీ లేనట్టు దీన్ని, ఎందుకంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆ అబ్బాయికి ఒక రకంగా. సరే, ఈ రోజు వచ్చింది దేనికి? ఆడి ఇల్లు ఖాళీ చేపించి మన మమ్మల్ని. లేదు సార్, మరి అతని నుంచి బాబుకి మెయింటెనెన్స్ కావాలి. ఆ బాబుకి ఇంతకు మరి ఆయన ఏం చేయరని చెప్పేసి అంటున్నావు కదమ్మా, ఇంకేమి ఇస్తాడు? నువ్వు పని చేసుకుంటున్నావుగా. ఇప్పుడు ఆయనకి మెయింటెనెన్స్ తినడానికైనా కావాలి కదా మేడం. కాబట్టి ఇప్పుడు ఆయన కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాడని నేను విన్నాను, చెప్పారు నాకు ఊళ్ళో పలానా పని చేస్తున్నాడు అని చెప్పేసి. నువ్వు వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళను సార్, నేను ఒకదాన్ని చేసుకునే అయినా నేను బతుకుతాను. బాబుని పెంచుకో, ఇంకా ఆయన దగ్గర నుండి ఎందుకు నీకు? బాబుకి మాత్రం కావాలి. స్థలం లేదు, ఆడు పని చేయడు, తాగుతాడు, పడుకుంటాడు, తిరుగుతాడు అంటున్నావు, ఇంకేమి ఇస్తాడు?
తనకైనా చేసుకుంటున్నాడు మేడం. కాబట్టి అందులో బాబుకి నాకు కూడా వద్దు, బాబుకి ఇచ్చే పైసలు నా చేతిలోకి రావద్దు, బ్యాంక్ అకౌంట్ తీస్తాను అందులో వేసేయమని చెప్తున్నాను పోలీసులతో అవ్వాలా, పెద్ద మనుషులతో అవ్వాలా, కోర్టుకి వెళ్ళి పని చేయాలి, అక్కడికి వెళ్ళాలా. ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే బాబుకు మెయింటెనెన్స్ ఇప్పించండి, నాకు ప్రొటెక్షన్ ఇప్పించండి, ఇల్లు ఖాళీ చేయించాలని అయితే అనట్లా. వద్దు. ఇల్లు లేదు మేడం, మేము చెప్పాము పోలీస్ స్టేషన్లో చెప్పినా కూడా వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఆయన ఇంట్లో ఉండొద్దు, ఒకటి బాబుకు కావాలా, మళ్ళీ నా జోలికి రావద్దు. నీ జోలికి ఏమొస్తున్నాడు ఆయన? నా జోలికి ఊరికే ఫోన్ చేసి, ఇప్పుడు నా తరపున మా అక్క కానీ మా వాళ్ళు కానీ మా ఫ్రెండ్ కానీ ఉన్నారు మేడం, వాళ్ళ నంబర్లు అతని దగ్గర ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి గొడవ పెట్టుకుంటాడు మేడం. వాళ్ళని ఫోన్ ఎత్తొద్దని చెప్పు. వాళ్ళని ఎత్తొద్దు దగ్గరకు వచ్చి కొట్టడాలు నాన్ సెన్స్ లాంటిది ఏమైనా చేశాడా? అలాంటిది నీ దగ్గరకు వచ్చి ఏమైనా కొట్టాడా? నీ లేదు. పంచోటికి వచ్చి ఏమైనా గోలుతున్నాడా? అప్పుడు పెట్టేవాడు ఆయన నిష్పెట్టి, నేను అంగన్వాడిలో పని చేసిన. కొద్ది రోజులు ఇప్పుడు ఏమైనా వస్తున్నాడా? ఇప్పుడైతే లేదు మేడం. నానా ఈ కేసు ఇక్కడికి వచ్చే కేసు కాదు, మేము అంత ఖాళీగా ఏమీ లేవు, ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం దయచేసి అలా అనకండి మేడం, ఇది మాత్రం చాలా పెద్దదే. ఎందుకంటే కాదు. ఎందుకంటే కొన్ని లీగల్ గానే వెళ్ళాలి తల్లి. అసలు మీ ఆయన మాట్లాడతాడా? ఫోన్ మాట్లాడతా? మాట్లాడతాడు. మీ ఆయనతో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది, మాట్లాడించు. ఆయన మాట్లాడేది మీకు తెలుస్తా, ఆయన మాట్లాడేది అదో రకంగా ఉంటది మేడం. ఇప్పుడు మీ ఆయన అన్ని మారి తాగడం మానేసి పని చేసుకుండి నువ్వు నాతో పాటు ఉండంటూ ఉంటావా? నేను మంచిగా అయిపోతాను అంటాడు, నేను మంచిగా అయిపోతానంటే ఉంటావా? నేను ఉద్యోగం చేసుకుంటా అంటాడు, ఏదో ఒకటి చేస్తాను, మా ఆవిడని నిన్ను కాపాడుకుని నా బిడ్డ చూసుకుంటా. కావాలి అని అంటాడు. ఏం చేస్తావు? ఉంటావా? కానీ ఆయన నెల నెలకి ఇంటి రెంట్ కట్టగలగాలి, ఇంట్లో ఎప్పుడు అవన్నీ గొడవలు చూసుకుంటానంటాడు, అప్పుడు నువ్వు ఉంటావా? పెట్టుకోను. ఉంటాను మేడం, దానికి మించి ఏం కాదు మేడం. హలో, మా సార్తో మాట్లాడించాను అన్నావు కదా, సార్ దగ్గరికి వచ్చిన మాట్లాడు. హలో హలో, ఇక్కడ మీ ఆవిడకి వచ్చింది సుమన్ టీవీకి పద్మవ్యూహం ప్రోగ్రామ్కి. కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. ఏంటన్న కవితకి నీకు మధ్యన ప్రాబ్లం ఏంటి? ఆమెను అడిగాను సార్, నన్ను అడిగితే నేను అడిగినాము, తను ఏం చెప్పినదంటే ఇలాగ మా ఆయన ఏ పని చేయడు, ఇప్పుడు మా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు, నేను నా బిడ్డతో పాటు బయటకు వచ్చేసి 2 years పాటు ఏదో వంట పని చేసుకుంటున్నాము. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను మరి- చెప్పాను. మరి నువ్వే నిన్ను అడిగితే ఆవిడ అడగమంటే ఆవిడ చెప్పింది అడిగితే ఆమె వచ్చేసి ఆమె మ్యాక్సిమం వచ్చేసి 2 ఏళ్ళు అవుతుంది సార్. 2 ఏళ్ళు సంవత్సరాలు. 2 ఏళ్ళు అవుతుంది. 2 నెలల 2 సంవత్సరాల తమ్ముడు? 2 ఏళ్ళు అవుతుంది సార్. 2 ఏళ్ళు అయింది. సంవత్సరాలు కాదు, 2 ఏళ్ళు అవుతుంది. సరే చెప్పు. అప్పటి నుంచి వచ్చేసి నేను మొన్న చిన్నోని బర్త్డే అంటే వచ్చిన వాళ్ళ దోస్తులు వచ్చినారు, సపరేట్ ఆ ఇంట్లోనే సైలెంట్ కూర్చున్నా, అటు వెళ్ళవా ఇటు వెళ్ళవా, ఆమెనే ఏదో నా మీద కసురుకుంటా కోపడుకుంటా ఉంటే ఉండు పోతావా అంటే, సరే నువ్వు అది అంతే ఎందుకంటే నేనే వచ్చేస్తాను, నేనే వచ్చేసినావా? ఓకే, వెరీ గుడ్. మేము అంతా బాగానే ఉన్నాం సార్. మధ్యలో స్విచ్లు పెట్టేటోళ్ళు బాగున్నాం. ఎవరా చిచ్చులు పెట్టే బ్యాచ్? స్విచ్లు పెట్టే బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకటి ఉంది. పెద్ద బాబు ఆ, ఆ, వాళ్ళు ఉన్నారు సార్. ఆ. వాళ్ళు ఉన్నారు సార్, మా వాళ్ళు కూడా ఉన్నారు. కాదు నాన్న, వాళ్ళు ఏమంటారు, మీ ఇద్దరు కలవకూడదని వాళ్ళ ఉద్దేశమా? లేదు సార్, వాళ్ళ ఫ్రెండ్ అయితే మొత్తం విడిపోవాలి, వాళ్ళ ఫ్రెండ్ లెక్క ఒంటిగా ఒక్కదాన్ని బతకాలని వాళ్ళ ఫ్రెండ్ ఆలోచన ఉన్నది. అలా కాదు నాన్న, వాళ్ళ friend అలా కూడా- కాదు మహేష్. అసలు ఈ అమ్మాయి ఎందుకు వచ్చేసింది నిన్ను వదిలి? నువ్వు మాట్లాడటానికి మంచివాళ్ళలాగే ఉన్నావు, ఏంటి ప్రాబ్లము? ఎందుకో వచ్చేసిన అంటే సార్, అప్పుడు బండి ఉండే నాకు, ఆటోలు కొన్నాను సార్. పిల్లాడు పుట్టకనైతే ఒక్కడైతే దానంతలు ఆడు పెరగడా సార్, పైసలు పాలు నీళ్ళు పెరుగు అవును, కరెక్ట్. బిస్కెట్ పైసలు ఇస్తేనే పిల్లాడు పెరుగుతారు సార్, ఏ పిల్లాడైనా సరే. అంతే మరి. అయితే వాళ్ళు పెరగారు సార్. నువ్వు ₹1 రోజు తాగుతున్నావు అంటే ఓళ్ళు తాగారు సార్. ఎప్పుడో ఒకసారి పని చేసినప్పుడు దూపైనప్పుడు ఓలైన తాగుతారు సార్. కాదు, ఈ అమ్మాయి బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టావంట, ఆ డబ్బులు ఈ అమ్మాయి వాడుకున్నా. సార్ అప్పుడు నా బండి పల్టీ పడితే నేను చచ్చిపోయేటోడిని. అయ్యో, మా తమ్ముడు తీసుకొచ్చిండు, అయితే బండి ఆటో ఇంటికాడ తీసుకొచ్చిన, అది పుస్తలతో లైన్ పెట్టి అయ్యో. బండి మంచిగా చేపిద్దామంటే నేను పెట్టా అంటే సరే వదిలిపెట్టేసిన. అది మా మామలో ఏదో పెట్టినారు, అది ఇక అందులోనే తీసుకొద్దామని వరకు ఆమె లొల్లి పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసింది. మా సడ్డకూడదు వస్తే ఇట్లా పోయినా సార్. దినాలకు పోతే సాగుపోయినా, దినాలకు నువ్వు రాకన్నారు, నేను దినాలకు కూడా పోలేదు సార్. కాదు, ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నానా అతనికి ఫిట్స్ వచ్చింది సార్, చూపిస్తాను నేను ఫిక్స్ అన్నాను. వచ్చిందా నీకు? సార్ అది రాదు సార్, ఎప్పుడు ఫుల్ టెన్షన్లు అన్ని ఎక్కడెక్కడ టెన్షన్లు ఉంటాయి కదా సార్. సరే, ఫిట్స్ సంగతి పక్కన పెట్టు. రోజు తాగుతావా? రోజు ఏం తాగుతారు సరే, సార్? సరే, కళ్ళు తప్ప ఏం తాగరు సార్. రోజు కళ్ళు అయితే కావాలా? 100% కావాలి సార్. కళ్ళు అయితే మరవలేం సార్. మరి ఈ అమ్మాయి ఏమంటదంటే, విను, నాకు నీ భార్య కావాలా నీకు? కావాలనే నేను ఇన్ని రోజులు
రోజులు తిరిగినా కదా సార్, కుల పొలను పట్టుకొని ఒరే వాళ్ళని పట్టుకొని అట్లా. ఒరే తమ్ముడు, నేను ఫస్ట్ టైం రా నీ కథ వింటాం. నేనేమి 100 ఛానల్లోనో 100 న్యూస్ పేపర్లో నీ కథ చదవలేదు. ఫస్ట్ టైం అడగటం కాబట్టి ఇండైరెక్ట్ ఆన్సర్లు ఆపి స్ట్రైట్ ఆన్సర్లు చెప్పు. నీ భార్య నీకు కావాలా, నీ కొడుకు నీకు కావాలా? కావాలి సార్, రైట్. 100% మరి ఆవిడ 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 100% కావాలి. విని కావాలి. 100కి 100% కావాలి. నీ లవ్ నాకు బాగా అర్థమైంది. నేను అడిగేది ఏంటంటే, ఆ అమ్మాయి కొన్ని కోరికలు కోరుతుంది. ఏంటంటే కష్టపడాలి, సంపాదించాలి, ఇల్లు రెంట్ కట్టాలి, కొడుకుని ఆమెని బాగా చూసుకోవాలి. ఇవి ఆవిడ పెట్టేటటువంటి కండిషన్స్. ఇంకేమైనా ఉన్నాయి మేడం? అది కాదు సార్, ఉన్నాయి సార్, ఆయన ఇక్కడ ఫిట్స్ కి ఆయన ముందు 10 ట్రీట్మెంట్ ఎకరాలు, తీసుకోవాలి. ఫిట్స్ కి 100 ఎకరాల ట్రీట్మెంట్ వాడవా? ఉన్నది, ఇల్లు జాగ ఉన్నది, గాడ ఎన్నో హైదరాబాద్ బతికి కిరాయిలు కట్టడు ఎందుకు సార్? బతుకుడు అవసరమా? సరే మా ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఆ రాజకీయాలలో తిరగచ్చు. గాడ ఎన్నో పొరుగుల్లో బతుకుడు అవసరమా సార్? అంటే నువ్వేమంటావు? ఇక్కడ ఉండవు, ఊరు పోతానంటావా? అక్కడ బతకాలి. 100% శంకరంపేట కాకుండా బోయినపల్లి, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి అక్కడక్కడ అయితే బతుకుదామని అని చెప్పినా మీకు. మరి నేను కూడా బోయినపల్లికే రమ్మన్నాను సార్ అతన్ని. లేదు సార్, అల్వాల్, సుచిత్ర అల్వాలు, సుచిత్ర, సరే ప్లేసెస్ ఓకే. నీకు నచ్చినటువంటి ప్లేస్కి ఆమె వస్తే కనుక నీకు ప్రాబ్లం లేదా? లేదు, నాకు 100% ప్రాబ్లమే లేదు. ఇంకో కండిషన్ ఆవిడ ఏమని అన్నదంటే, సరే ఆ. నీ ప్లేసెస్ సంగతి, ఏ ప్లేస్లో మీ ఇద్దరు ఉంటారన్నది మాట్లాడదాము. తాగుడు పూర్తిగా ఆపేసేయాలి, ఫిట్స్కి ట్రీట్మెంట్ వాడాలి అని అంటారు. అరే గది రా సార్, టెన్షన్ బాగా ఎక్కడెక్కడ టెన్షన్, ఒక్క టెన్షన్ ఉంటుంది సార్, మాకు ఒక టెన్షన్ ఉంటుంది. నీకు రావద్దని చెప్పట్లేదు అయ్యా, ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తుంది. వాళ్ళ అక్క టెన్షన్ కాదు, ఉంటది. ఫిట్స్కి మందులు వాడుతున్నావా? సార్ వాడుతున్నా సార్, నాకు రాదు. టెన్షన్ ఉంటేనే ఎప్పుడో ఒకసారి అది డైలీ 24 hours మనిషి బతాడా సార్, చచ్చిపోతాడు. ఇప్పుడు నీ వయసు ఎంత? 25 ఉంటుంది సార్. సుమారుగా ఎప్పటి నుంచి వస్తున్నాయి నీకు ఫిట్స్? రాలేదు సార్, నాకు మొన్న చిన్న ఉన్నప్పుడు వస్తాం, అంటే మా అమ్మమ్మ తీసుకొని అక్కడ చూపెట్టినుండే వేరే దగ్గర. ఓకే ఓకే. ఈ అమ్మాయి ఈ కళ్యాణ లక్ష్మి డబ్బులు తీసుకెళ్ళి ఏం చేసింది ఇవిడ? ఆమెనా సార్ జాలి వేయించింది, జాలి కడీలు పాతింది సార్. ఎందుకు అంత అర్జెంటా జాలి కడీలు పాతిపించడం? ఎందుకు చేసింది? ఆమెను అడగండి సార్, నేను అడిగితే నేను నీకు సమాధానం ఏం చెప్పాలి? నువ్వు అడుగుతున్నావా డబ్బులు? నేను 10,000 అడిగిన, ఫోన్ 10,000 అడిగితే 10 రూపాయలు ఇటు వేయలే. వాళ్ళ అన్న 12 గంటల రాత్రి వచ్చి నాకు గల్ల పట్టింది. వాళ్ళు కుర్చీలు పట్టుకున్నాం. అడుగు, ఆమె ముఖం ముంగట ఉంది కదా సార్, అడుగు ఒకసారి. అడుగుతాను సార్ చెప్పమ్మా. హలో, ఇప్పుడు ఇక్కడ ఒకటే అమ్మా, ఇవన్నీ మీ గొడవలు, మీ ఆస్తులు, మీ డబ్బులు అవన్నీ పక్కన పెట్టుకోండి. ఆవిడ వచ్చి ఇక్కడ ఒకటే అంటుంది, మా ఇంట్లోనే ఉంటున్నాడు, నాతో ఉండాలి అనుకుంటే కనుక చక్కగా జాబ్ చేయాలి, మీ ఫిట్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, అయితేనే మా ఆయనతో కలిసి ఉంటానంటుంది. మీరు అవి చేస్తానంటే ఓకే, లేదంటే ఏం చేయాలనేది ఇక్కడ సార్ మేడం చెప్తారు ఆవిడకి. మీకు మీ ఆవిడ కావాలా వద్దా? కావాలంటే ఇది కండిషన్ మేడం? మీరు అవును, మాట్లాడేది అవునమ్మా, అవునే కండిషన్సే. మీ ఆవిడ పెట్టే కండిషన్స్, ఇది మాకు సంబంధించింది కాదు. మా ఆవిడ ఏడ పెట్టమంటే ఆడ పెట్టుకోమని మేడం, నాకు టెన్షన్ లేదు. చేసుకోమని, ఏం చేసుకుంటే చేసుకోమని. అయితే నీకు మీ ఆవిడ వద్దు అంతేగా? అంతే, అది